హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి ఎంసెట్ సంబంధించి 2025 హాల్ టికెట్స్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ఎంసెట్ హాల్ టికెట్స్ ఎవరైతే డౌన్‌లోడ్ చేసుకుంటారో, సో, వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకునే ముందు మీ దగ్గర 3 ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉండాలన్నమాట. సో, అవి ఉంటేనే మీరు హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోగలరు. సో, అవి మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్‌ఔట్ చేసుకోండి. సో, అవి గాని లేకపోయినట్లయితే ఇప్పుడే వెళ్లి మీరైతే ఫర్గోట్ అన్ని కొట్టి కూడా మీరు అవన్నీ అయితే రీస్టోర్ చేసుకోవాలన్నమాట. సో, ఓకే. ఆ డీటెయిల్స్ ఉంటే గాని మీకైతే ఎంసెట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. మీరు ఎంత ట్రై చేసినా సరే డౌన్‌లోడ్ అయితే అవ్వదన్నమాట. సో, మీకు నేను మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తాను. సో, చెప్పే ముందు చిన్న అనౌన్స్‌మెంట్ అన్నమాట. సో, మన వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా కూడా మన ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకన్నట్లయితే మన ఛానెల్‌లో ఫ్యూచర్ అప్‌కమింగ్ లైక్ ఎంసెట్ కౌన్సెలింగ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో, అసలు కౌన్సెలింగ్ ఎలా ఉండబోతుంది? సో, కౌన్సెలింగ్ ఎలా అటెండ్ అవ్వాలని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన ఛానెల్ ప్రొవైడ్ చేస్తారండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లోని చీట్ కోడ్స్ వీడియోస్ గాని, కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ ఎలా రాయాలని చెప్పేసి, దాంతో పాటు మనకు దానికి సంబంధించి అసలు ఎగ్జామ్ రోజు ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ రోజు ఫాలో అవ్వాల్సిన ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి? ఎగ్జామ్ రోజు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి అన్ని రకాల వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట అవైలబుల్‌గాను. ఒకసారి చూడండి ఒకసారి ఛానెల్‌ని. ఛానెల్ అన్ని వీడియోస్ కూడా చూసినట్లయితే మీకు ఎంసెట్ చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఓకే. మరి లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వెబ్‌సైట్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా! డౌన్‌లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి దాన్ని మీరు క్లిక్ అయితే చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ నంబర్, మీకు సంబంధించి క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నంబర్ ఏదైతే మీరు ఇంటర్మీడియేట్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ హాల్ టికెట్ డౌన్‌లోడ్ అయితే అయిపోతుందన్నమాట. అయితే మీ హాల్ టికెట్‌లోని మీకు సంబంధించి నేమ్, ఫోటోగ్రాఫ్ అన్నీ అయితే ఉంటాయి. సో, అలాగే మీ హాల్ టికెట్ డౌన్‌లోడ్ అయిన తర్వాత మీకు సెంటర్ అడ్రెస్ అయితే వస్తుందన్నమాట. ఆ సెంటర్ అడ్రెస్ మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసి మీరైతే ఇక్కడ మీ సెంటర్ సంబంధించి డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకొని, అది ఏ కాలేజ్, ఓకే. వెన్యూ ఏంటి? అడ్రెస్ ఏంటి? ఒకవేళ లొకేషన్ అర్థం కాలేదా? ఇక్కడ వ్యూ లొకేషన్ మీద క్లిక్ చేసి, ఆ లొకేషన్ కూడా మీరు ట్రాక్ ఔట్ చేసుకోవచ్చనమాట. ఎక్కడ ఏంటి అని చెప్పేసి కూడాను. సో, ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా! మీకు రిజిస్ట్రేషన్ నంబర్ గాని, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ గాని కావాలండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ మీ ఎస్ఎంఎస్‌కి పంపిస్తారు. రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీ అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ నంబర్ ఏ1 అని చెప్పేసి. సో, అలాగే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నంబర్ అంటే తెలిసిందే కదా! మీకు సంబంధించి ఏదైతే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ఉంటుందో అది సీబీఎస్‌ఈ వాళ్ళకి 10+2 హాల్ టికెట్ నంబర్ అయితే ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అయితే ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేస్తే వెంటనే పీడీఎఫ్ ఓపెన్ అయిపోతుంది. అది ప్రింట్ తీసుకోండి. అదొక ప్రింట్ ఒక 3 జిరాక్స్‌లు తీసుకోండి. దాంతో పాటు ఒక పీడీఎఫ్ అనేది మీ దగ్గర సేవ్ చేసుకోండి కౌన్సెలింగ్ కోసం. ఓకేనా? సో, అది ఫ్రెండ్స్. సో, హాల్ టికెట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అందులో మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా అయితే చూసుకోండన్నమాట. వెరిఫై చేసుకొని మీ రిజిస్ట్రేషన్ నంబర్, మీ హాల్ టికెట్ నంబర్, మీ క్యాస్ట్, మీ జెండర్, మీ లొకాలిటీ, మీ ఫోటో, మీ సిగ్నేచర్, ఓకే. టెస్ట్ సెంటర్ అడ్రెస్, నేమ్ అనేది అన్నీ అయితే ఉంటాయన్నమాట. మీ సిగ్నేచర్ కూడా చేయాలి దీని మీద. మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో, దాన్నైతే మీరు వెరిఫై చేసుకోండి. ఓకే. మీకు అన్ని 10థ్ క్లాస్‌లో ఉన్నట్టు ఉన్నాయా లేదా అని చెప్పేసి వెరిఫై చేసుకోండి. ఎస్పెషల్లీ మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ అన్నీ కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మ్యాచ్ అవ్వాలన్నమాట. సో, ఓకేనా? అప్పుడే మీకు టెస్ట్ సెంటర్‌లోకి అయితే అలో చేస్తారు. సో, మీ నేమ్ అనేది మీ ఆధార్ కార్డ్ గాని, మీ పాన్ కార్డ్ గాని, మీ ఓటర్ కార్డ్ గాని ఏదో ఒక దాంట్లో అయితే కరెక్ట్‌గా మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట. సో, దాన్ని మీరు ప్రూఫ్ కింద తీసుకెళ్ళి అక్కడైతే మీరు చూపించినట్లయితే లోపలికైతే ఎంట్రీ ఇస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకొని, సో, మన యూట్యూబ్ ఛానెల్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్లి సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో, సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.